హాయ్ గైస్, వెల్కమ్ టు విలాపతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే కిచెన్ కి కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని తీసుకొచ్చాను. అవేంటో ఈ వీడియోలో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ మసాలా బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ మధ్య చిన్న చిన్న గ్లాస్ జార్స్ అయితే ఉన్నాయి మసాలా పౌడర్స్ అన్ని వేసుకోవడానికి. కాకపోతే మా వాడు ప్రతిసారి దాన్ని బ్రేక్ చేస్తూనే ఉన్నాడు. బ్రేక్ చేసినా పర్లేదు కానీ దానివల్ల వాడికి ఎక్కడ దెబ్బలు తగులుతాయి అనేసి ఈసారి అయితే స్టీల్ ది తీసుకున్నా. కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. ప్రైస్ వచ్చేసి నాకు 570 రూపీస్ పడింది ఫ్రెండ్స్. టాప్ మార్ట్ లో తీసుకున్నా. ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మసాలా అవన్నీ ఒకవేళ మిక్స్ అయిపోకుండా ఇంకొకటి ఎక్స్ట్రా ప్లేట్ ఇచ్చారు. అండ్ ఒక స్పూన్, చిన్న స్పూన్, అండ్ 1 2 3 7 కప్స్ ఇచ్చారు, మొత్తం స్టీల్ కప్స్ ఇందులో. సో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి మెటీరియల్ అయితే. సో మా వాడు ఎన్నిసార్లు బ్రేక్ చేసినా ఇదైతే బ్రేక్ అవ్వదు, ప్రాబ్లం ఏం లేదనమాట. ఎన్నిసార్లు పడేసినా ఇప్పటికే గ్లాస్ జార్స్ ఇంట్లో చాలాసార్లు పగిలిపోయాయి. దానికోసమే ఈసారి అయితే స్టీల్కి డైవర్ట్ అయ్యాం మేమందరం. దీని ప్రైస్ అయితే 570 రూపీస్ పడింది ఫ్రెండ్స్. నాకైతే ఆన్లైన్లో కూడా ఆల్మోస్ట్ 540 550 రూపీస్ ఉంది. సో మీకు కావాలంటే లింక్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే అయితే దోశ ప్యాన్ ఒకటి తీసుకున్నాము. దీనికి వచ్చి వారంటీ 1 ఇయర్ ఇచ్చారు. లాస్ట్ టైం మేము తీసుకున్నది కూడా 1 ఇయర్ ఇచ్చారు, కానీ 3 ఇయర్స్ యూజ్ చేసాము. మరి ఇది ఎన్ని ఇయర్స్ యూజ్ చేస్తాం తెలియదు. కాకపోతే ఇదైతే క్యాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నా ఫ్రెండ్స్. నాన్ స్టిక్వి ఆల్రెడీ మా ఇంట్లో చాలా ఉన్నాయి, వాటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని తెలుసుకున్న తర్వాత నాన్ స్టిక్ వద్దనేసి క్యాస్ట్ ఐరన్ అయితే తీసుకొచ్చా. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం. నాకు తెలుసు నన్ను బ్రేక్ చేస్తాను, అందుకే స్టీల్ తెచ్చా. ఎన్నిసార్లు వేస్తావు ఏ కిందకి గైస్. ఇది క్యాస్ట్ ఐరన్ది, నాన్ స్టిక్ ప్యాన్ అయితే కాదనమాట. వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ దోశలు ఎట్లా వస్తాయో తెలీదు. ట్రై చేస్తారా? పీజియన్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ దోశ ప్యాన్. ఇదైతే ఐస్ క్యూబ్స్ అనేది పెట్టుకోవడానికి ఇది తీసుకున్నా ఫ్రెండ్స్. క్యూబ్స్ దీన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు. ఐస్ ట్రే ఒకటి తీసుకున్నా అనమాట. ఈ మధ్య ఉసిరికాయ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాను. దానికోసం అనేసి క్యూబ్స్ అయితే ఇందులో పెడితే ఈజీగా మనం తీసుకోవచ్చు అండ్ బాగుంటది కూడా అనేసి తీసుకున్నాను ఒకటి. అండ్ దాని తర్వాత ఒక చాక్ అయితే తీసుకున్నాను, నైఫ్. అంతకైతే ఇదే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్. బాయ్.